జీవితం అనేది చాలా దినాలు కలయిట, ఒక్క రోజుతో ముగిసిపోయేదిగా జీవితం. ఈ జీవితంలో చీకటి కలిగిన ఎవరికైనా వస్తాయి. ఒక రోడ్ లో మనం వెళ్తామంటే ఎత్తు పొలాలు కామనే కదా, ఎత్తు ఉందంటే ఖచ్చితంగా పొలం కూడా ఉండదు. అలాగే నీ జీవితంలో కష్ట సుఖాలు కామన్. ఖచ్చితంగా మనం ఏ పరిస్థితుల్లో కూడా ఏడవద్దు. ఎందుకో తెలుసా, నీ దేవుడు తగిన కాలంలో స్పందించే దేవుడు. నీ దేవుడు తెలుసు, ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నిర్మించాడు, నీకు కావాల్సిన అక్కడికి తీరుస్తాడు ఆయన. దేవుడు లేడని వాదించే నాస్తికులు పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? దేవుడు లేడని వాదిస్తున్న నాస్తికులు ఆహారం పెడుతుంది ఎవరో? ఆలోచన పిల్ల కాకి ఆహారం పెడుతుంది ఎవరో? మన దేవుడే. నమ్మినా నమ్మకపోయినా మన సకల దేశాలను, సకల ప్రపంచంలో పోషిస్తున్న ఎవరో తెలిసే దేవుడే. దేవుడికి కొలమంద భేదాలు లేవు, తారతమ్య వర్గ భేదాలు లేవు. దేవుడు అందరికి తండ్రి. అదే బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంతటి వారినే దేవుడు పోషిస్తాను, నేను పోషించడా? వారి పరిస్థితుల్లో మార్పిస్తాను, ఈ పరిస్థితుల్లో మారిపోవడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఒకడు చాలా సంవత్సరాలు బతికే చీకటి కూడా దినాలు అనేకం వస్తాయి. అయితే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చీకటి అనేది ఉంటే దాని తర్వాత వెలుగు కూడా ఉంది. అమావాస్య వస్తే అమావాస్య తర్వాత ఏమొస్తుంది? అమావాస్య ఏంటి? బియ్యం తిరిగే రోజు, చాలా పని చేసేది అదే అమావాస్య అంటే. అది కాదు, అమావాస్య ఏంటి తెలుసా? చంద్రుడు పరిపూర్ణంగా చీకటితో కప్పబడతాడు, అది అమావాస్య. అమావాస్య తర్వాత ఏమొచ్చింది తెలుసా? పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి ఏంటంటే తెలుసా? అదే చంద్రుడు ఆ గట్టిగా చీకటిని చీల్చుకుని పరిపూర్ణంగా ప్రతిబింబించే రోజు ఒక రోజు వస్తుంది.